రేవంత్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ అహంభావం వల్లే తెలంగాణకు 15,000 కోట్ల నష్టం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎల్ఎన్టీ ప్రతిష్టను దిగజార్చి సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు అని అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి చేతకానితనం, మితిమీరిన అహంభావం కారణంగా రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పిందని అన్నారు. పౌరులపై మెట్రో రైల్వే ఎల్ఎన్టీ సంస్థ కోసం తీసుకుంటున్నామన్న ప్రభుత్వ నిర్ణయం వలన 15,000 కోట్ల భారం పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం, అనవసరపు అహంభావం వల్ల తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఉనికిలోని లేని ఫోర్త్ సిటీ వైపు మళ్లించే నెపంతో ఏకపక్షంగా ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను రద్దు చేశారని ఆరోపించారు.